yesterday class? What we had discussed? డ్రగ్స్ గురించి సార్. Drugs. Okay, classification of drugs గురించి discuss చేస్తున్నాం. Total how many types? Classification of drugs. 7 types. Okay, done. What they are? యాంటాసిడ్, యాంటీహిస్టమైన్, Antacid drug. అమ్మా అందరు చెప్పాలి, అందరు క్లాస్ నోట్స్ రాస్తున్నారు కదా. Antihistamine, tranquilizer, Tranquilizer, analgesic, Analgesic, antiseptic, analgesic, antimicrobial. analgesic, antibiotic, analgesic 2. అవి ఎక్కడ వరకు డిస్కస్ చేసుకున్న తర్వాత డిస్కస్ చేయలేదు, ఇక్కడ స్టాప్ చేశాను. narcotic, non-narcotic. ఎగ్జాంపుల్స్. Example, antacid, Narcotic ki alcohol, sir. ఆల్కహాల్ అని మనం చెప్పకూడదమ్మా. నేను మీకు ఈజీ క్యాచీగా అండర్స్టాండ్ చేయడానికి, ఈజీ వేలో ఉండడానికి, మన రెగ్యులర్ ఉండడానికి నేను ఆల్కహాల్ అని చెప్పినాను, బట్ నాట్ ఆల్కహాల్. మార్ఫైన్ అండ్ కోకైన్. ఏదైనా రైట్, వెరీ గుడ్. మార్ఫిన్ అండ్ కోకెన్ అని చెప్పినాను. సరే, వాట్ అబౌట్ ద మార్ఫిన్ అంటే ఇంకా మంచిగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంట్లో మల్లె చెట్టు ఉండకూడదు అని అంటారు, జాస్మిన్ ఫ్లవర్స్ ఉండకూడదు అంటారు. వై బికాస్ జాస్మిన్ ఫ్లవర్స్ ఉంటాయి అంటే సిటీ అవుతే ఉండదు, కానీ విలేజెస్ లో ఇంటిలో జాస్మిన్ మల్లెపూల చెట్టు ఉంటే స్నేక్స్ ఎక్కువ వస్తాయి. స్నేక్స్ ఎక్కడ కూడా ఉండదంటే కొంచెం మత్తుగా విన్నట్టుగా ఉండే ప్లేస్లలో ఎక్కువ ఉండడం కాదు. సో జాస్మిన్ చెట్టు ఉన్నా, లేకపోతే మన ఇంకా వేరే 2 ట్రీస్ ఉంటాయి, ఆ 2 ట్రీస్ దాని మీద ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో మత్తు ఉండే వాట్ ఎవర్ ఏదైనా సరే, అది అందులో మార్ఫిన్ కావచ్చు, కోకెన్ కావచ్చు, బ్రౌన్ షుగర్, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఆల్కహాల్ అని మనం చెప్పకూడదు, మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అడిక్ట్ అవుతారు కాబట్టి నార్కోటిక్ అని చెప్తున్నాను. డన్. నా నార్కోటిక్ అంటే మన రెగ్యులర్ ఆల్ అనాలిసిస్ అని యూజ్ చేయొచ్చు. Paracetamol, sir. పారాసిటమాల్. ఓకే, డన్ అన్న, డన్. యాంటాసిడ్ కి ఎగ్జాంపుల్స్ రా. Zintac, Milk of manganese. జింటాక్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, వాట్ ఎవర్. ఓకే, మీకు అర్థమైంది. యాంటీహిస్టమైన్ కి Cetol. సారీ, అవిల్, అరే అందరి Sir. ఓమిప్రజోల్ ఎంటీ స్టమక్ తో వేసుకున్న గోళీ ప్యాంటప్ అని చెప్పినాను. అఫ్కోర్స్ అది అయితే ఓమిప్రజోల్, రబిప్రజోల్, లాన్సోప్రజోల్, జోల్ వస్తే యాంటీహిస్టమైన్. అంటే నేను ఎస్టర్డే డిస్కస్ చేసిన ఎగ్జాంపులే కెమిస్ట్ సార్, మార్క్ సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్ లో క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని ఏం లేదు, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ లో నీకు రైట్ ఆన్సర్ తెలియనప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి, మనకి ఏబిసిడి రాదు, 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి. నీకు రైట్ ఆన్సర్ తెలియనప్పుడు రాంగ్ ఆన్సర్ తీసేయాలి. డి ఉంది, డి అంటే మనకు ఒకటి అనాలిసిస్ అని తెలుసు కాబట్టి డి రైట్ ఆన్సర్ కాదు. సి అనేది కూడా అనాలిసిస్ కాదు, రీసేయచ్చు. ఈ రెండేళ్ళ డైలమా ఉన్నప్పుడు ఇంకొంచెం అనలైజ్ చేసుకొని రైట్ ఆన్సర్ పిక్ చేయాలి. అందుకే నేను ఏమన్నాను, రైట్ ఆన్సర్ ఏదో పిక్అవుట్ చేయడం కంటే కూడా రాంగ్ ఆన్సర్ ని మనం ఎలిమినేట్ చేసే ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. సరే, రైట్, డిస్కస్ చేసుకుందాం. యాంటాసిడ్ కి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఇస్తాను. యాంటీహిస్టమిన్ కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ట్రాంక్లైజర్, వాట్ ఇస్ ట్రాంక్లైజర్? విచ్ డ్రగ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సెట్ చేశారా? మైండ్ అంటే ఏంటో చూసారా? వాట్ ఈస్ మీన్ ఆఫ్ మైండ్ అయితే ఇక్కడ రాశాను. నెక్స్ట్ లాస్ట్, వాట్ ఈస్ మైండ్ రా? వాట్ ఈస్ మెంటల్? తిట్టు కాదు ఇది, ఏమని చెప్పినాను? మైండ్ అన్న మనసే, మెంటల్ అన్న కూడా, అరే మెంటల్ అన్న కూడా మనసే. కావాలంటే మీరు నా క్లాస్ అయిపోయిన తర్వాత గూగుల్ని అడగండి. మైండ్ అంటే బ్రెయిన్ కాదు, మనస్సు. సైకాట్రిస్ట్ అని చెప్పినాను, సైకాలజిస్ట్ అని చెప్పినాను, డిస్కస్ చేసుకున్నాం. ఈజీగా అంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ కాకుండా మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం అని జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. రైట్, ఏమని చెప్పిన వాట్ ఇస్ ట్రాంక్లైజర్ అంటే విచ్ డ్రగ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సైకోస్.
సైకోసైన్ న్యూరాన్స్. ద డ్రగ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏం చెప్పినాను మనకి ట్రాంక్లైజర్ చెప్పినాను. అనాల్జెసిక్ కూడా చెప్పినాను. ఇట్ ఈస్ అబాలిష్ ద కంప్లీట్ పెయిన్ విచ్ ఈస్ సఫరింగ్. నువ్వు ఏ పెయిన్ తోటి అయితే సఫర్ అవుతున్నావు ఆ పెయిన్ కంప్లీట్ అబాలిష్ చేస్తే రిమూవ్ చేసి దాన్ని అనాల్జెసిక్ అంటారని చెప్పినాను. రైట్. అనాల్జెసిక్ లో మళ్ళీ నార్కోటిక్ ఉంటుంది, నాన్ నార్కోటిక్ ఉంటుంది. అడక్టివ్ నేచర్ అంటే నార్కోటిక్, అడక్టివ్ లేకపోతే నాన్ నార్కోటిక్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ఆల్. తర్వాత కంటెంట్ చేద్దాం. ఎస్ రైట్ నాన్న. యాంటాసిడ్ కంప్లీట్ అయిపోయింది. స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదా. Yes, sir. జింటాకు డైజిండ్రాంటాకు మిల్కాఫైడ్ షేడ్ ఉంది. దీనికి ప్యాంటపసర్ అవిపసల్ ఉంది. దీనికి ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వచ్చినాయి. సెల్డెన్, ఇవి కూడా నోట్ చేసుకోండి. సెల్డెన్ కూడా ఏంటి యాంటీహిస్టమిన్ కి. సైకోసిన్ న్యూరోసిన్ చెప్పినాను. ఎగ్జాంపుల్స్ కింద అనాల్జెసిక్, నార్కోటిక్, నాన్ నార్కోటిక్. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఇవి కూడా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. మళ్ళీ చెప్తున్నారా, ఓన్లీ ఇవే కాదు, జనరల్ ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతాడు వాడు. సిచ్యువేషన్ బట్టి నువ్వు స్పాంటేనిటీ గా బిహేవ్ చేయాలి. మనకి ఎంటర్ సెకండ్ ఇయర్ లో చాలా ఈజీ చాప్టర్ ఉందంటే డైరెక్ట్ నీకు టోటల్ థియరీ అడగడు. మన భాషలో చెప్పాలంటే జనరల్ రెగ్యులర్ లైఫ్ లో రెగ్యులర్ లాంగ్వేజ్ చెప్పాలంటే స్టమక్ పెయిన్ టాబ్లెట్ ఏంటి, హెడ్ ఏక్ టాబ్లెట్ ఏంటి, ఫీవర్ టాబ్లెట్ ఏంటి, తర్వాత ఇంకేమైనా డీసెంట్ ఆ టాబ్లెట్ ఏంటి. రైట్. కానీ అది కొంచెం అఫీషియల్ గా అడుగుతాడు. ఇప్పుడు అన్నం బాగా తిన్నాం, అన్నం మరగడానికి ఏ టాబ్లెట్ యూజ్ చేస్తాం, దాన్ని యాంటాసిడ్. మెడిసిన్ యూజ్ చేస్తున్నాం, మెడిసిన్ పుల్లటి తేపులు వస్తున్నాయి, అరగాలి, అరగడానికి ఏంటిది యాంటీహిస్టమైన్. నీకు బీపీ ఉంది, ఏ మెడిసిన్ యూజ్ చేస్తావు, ట్రాంక్లైజర్. పెయిన్ కిల్లర్స్, నడుము వస్తుంది, లెగ్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి, అన్ఈజీగా ఉంది, ఏం యూజ్ చేస్తాం, అనాల్జెసిక్. లైక్ దిస్ ఇట్లా. లేకపోతే ఫీవర్ రెగ్యులర్ గా అటాక్ అవుతుంది, డే అంతా నార్మల్గా ఉంటుంది, నైట్ అవగానే ఫీవర్ వస్తుంది, వై, అప్పుడు మనం ఏం చేస్తాం, యాంటీబయాటిక్ యూజ్ చేస్తాం. సో ఇలా అన్నట్టు. రైట్ నాన్న. ఇక్కడికి నిన్న యాంటాసిడ్ డిస్కస్ చేస్తున్నాం, యాంటీహిస్టమిన్ డిస్కస్ చేస్తున్నాం, ట్రాంక్లైజర్ డిస్కస్ చేస్తున్నాం, అనాల్జెసిక్, నార్కోటిక్, నాన్ నార్కోటిక్ డిస్కస్ చేస్తాం. ఇవి నేను చెప్పిన డెఫినేషన్ యూజ్ చేస్తే ఐపీలో మార్క్స్ వస్తాయి, ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఎంసెట్ లో కూడా వస్తాయి. వాట్ ఈస్ యాంటీబయాటిక్ రా? యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్. సేమ్. విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు, ఏ దేనికైనా అంటే విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు. యాంటీబయాటిక్ అంటే చెప్పాలమ్మా. పిల్లలు Yes, sir. Yes, sir. మీకు తెలిసింది చెప్పండి రా, నో ఇష్యూ. Kill bacteria. To మన prevent బాడీలో కూడా bacteria. language ఉంటుంది. Bacterial infections. No. Killing bacteria, sir. కిల్లింగ్, అరే బ్యాక్టీరియా మన బాడీలో ఒకటి ఉండదురా. To treat that. బాడీలో ఒకట వైరస్ ఉంటుంది. మంచిగా వినండి, ఇంటర్నల్ గా ఉండేది వైరస్, ఎక్స్టర్నల్ గా ఉండేది బ్యాక్టీరియా. నో ఐడియా. No, sir. నాకే రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఫీవర్ వస్తుందిరా, ఏం చేస్తారు, నాకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ద ప్రివెన్షన్ లేకపోతే ప్రొటెక్షన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మనకేంటి, బిలో 5 years ఉన్నప్పుడు మనం పోలియో డ్రాప్స్ ఇస్తాం. మనం చనిపోయే వరకు పోలియో రాదు. అగైన్ పోలియో మీన్స్
Disease. డిసీజే నానా, ఏం డిసీజ్? పోలియో అంటే సింటమ్స్ ఏంటిది? అంతకుముందు లెప్రసీ ఉండేది. లెప్రసీ ఒకప్పుడు అంటువ్యాధి. దాని తర్వాత మొన్న కరోనా వచ్చింది, కరోనా అంటువ్యాధి. లెప్రసీ ఒకసారి కలరా ఉండదు, కలర్ కూడా అంటువ్యాధి. నో ఐడియా. No, sir. No, sir. రైట్. పోనీ మీ అంటే అక్క వాళ్ళకో అమ్మ వాళ్ళకో రిలేటివ్స్ కి న్యూ బోర్న్ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తారు, తెలుసా మీకు అదైనా? కజిన్స్ ఇంకా వాట్ ఎవర్ అని ఉంటాయి. హ్యాండ్ కి వేస్తారు. Yes. ఈవెన్ మీ హ్యాండ్ కూడా, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉంటుంది, చిన్న డాట్ ఉంటుంది. Tika. టీకా, వ్యాక్సిన్, వాట్ ఎవర్. ఏ వ్యాక్సిన్ అది? బీసీజీ వ్యాక్సిన్. అప్పుడు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఐ థింక్ మీకు 15 ఇయర్స్ బ్యాక్, జస్ట్ గెస్, 15 ఇయర్స్ బ్యాక్ మీకు ఒక బీసీజీ వ్యాక్సిన్ ఇస్తే మీరు టిల్ ద మన ఎండ్ ఆఫ్ ద లైఫ్ మేబీ 50 ఇయర్స్ బతకచ్చు, 60 ఇయర్స్ బతకచ్చు, 100 ఇయర్స్ బతకచ్చు, 200 ఇయర్స్ బతకచ్చు. అప్పటి వరకు ఈ 3 డిసీజెస్ మనకు అటాక్ అవ్వవు. సో వాట్ ఐమ్ సేయింగ్, విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు, సేమ్ డెఫినేషన్ ఇక్కడ రాసాం. Which drug is used to give the protection from the long time? So then the drug is called as యాంటీబయోటిక్ డ్రగ్. ఇప్పుడు నువ్వు ఫీవర్ డోలో వేసుకుంటున్నావు, ఇప్పుడు మార్నింగ్ వేసుకున్నావు, ఫీవర్ తగ్గింది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వస్తుంది, నైట్ మళ్ళీ వేసుకున్నావు, డోలో యూస్ చేస్తావు, ఫీవర్ తగ్గింది. అలాగే డైలీ 2 times 3 times డోలో వేసుకుంటుంటావా, యూస్ చేస్తావా? యూస్ చేయము. అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ ఎప్పుడైతే మెడిసిన్ యూజ్ చేసినప్పుడు క్యూర్ అవుతుంది, మళ్ళీ రీఅటాక్ అవుతుంది. సో మనకి ఇమ్యూనిటీ ఎక్కువ కావాలి, కాబట్టి ఏం యూజ్ చేస్తాం? యాంటీబయాటిక్ యూజ్ చేస్తాం. ఈ యాంటీబయాటిక్ ఏం చేస్తుందంటే ఫైట్ చేస్తుంది. బ్యాక్టీరియా వేరు, వైరస్ వేరు. ఎక్స్టర్నల్ గా ఉండేది బ్యాక్టీరియా, ఇంటర్నల్ గా ఉండేది వైరస్, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో విచ్ డ్రగ్ ఈస్ యూజ్డ్ టు గివ్ ద లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇస్ కాల్డ్ ఎస్ యాంటీబయాటిక్ డ్రగ్. అందులో మనం లైఫ్ లో ఫస్ట్ తీసుకునే వ్యాక్సిన్ ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్. మొన్న కరోనాకి కూడా వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, కోవిషీల్డ్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ 1, వ్యాక్సిన్ 2, కోవాక్సిన్, వ్యాక్సిన్ 1, వ్యాక్సిన్ 2 కూడా తీసుకున్నాం మనం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫీవర్ వచ్చింది, ఫీవర్ వాళ్ళు కూడా అన్నారు, డన్. సరే, అదంతా సెకండరీ. అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది మనకి? పెన్సిలిన్ వ్యాక్సిన్. అలా కాకుండా మెడిసిన్ తీసుకుంటే మనకి అసిక్లో, సెఫిక్సిన్, నేమ్స్ చూసారా ఇవి ఎప్పుడన్నా? సెఫోడాక్సిన్, ఇవన్నీ మన మెడిసిన్స్ రా, టాబ్లెట్స్. ఇది పెన్సిలిన్ ఇంజెక్షన్, ఇప్పుడు ఇవ్వట్లేదు, ఒకప్పుడు ఇచ్చారు. పెన్సిలిన్ అంటే పౌడర్ కూడా దొరుకుతుంది కదా సార్? సారీ, పెన్సిలిన్ పౌడర్ కూడా దొరుకుతుంది కదా సార్? నో, పెన్సిల్ ఇప్పుడు బ్యాన్ చేసేసారు, పెన్సిల్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఒక 2000 బిఫోర్ తెలంగాణ వరకు ఇచ్చారు, తర్వాత ఇవ్వట్లేదు, బ్యాన్ అయిపోయింది. తెలంగాణ ఓవరాల్ ఇండియాలో బ్యాన్ అయిపోయింది. Why? రైట్ రా, చూడండి, ఒక డౌట్ కోసం చూసాను. రైట్, బీసీజీ వ్యాక్సిన్ అంటే చిన్నప్పుడు మనకు 3 డిసీజెస్ రాకుండా, ఒకటి ఏంటిది? డిప్టీరియా, తర్వాత ట్యూబెరోలోసిస్, తర్వాత ఇంకొకటి ఏదో ఉంటది, ఇంగ్లీష్ లో తెలీదు. డిప్టీరియా ఒకటి, ట్యూబెరోలోసిస్ ఇంకొక డిసీజ్ ఉంటుంది. ఈ 3 డిసీజెస్ రాకుండా మనకు ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చేది బీసీజీ వ్యాక్సిన్. లెఫ్ట్ హ్యాండ్ కి ఇస్తారు, ఐ థింక్ సో, లెఫ్ట్ హ్యాండ్ కో రైట్ హ్యాండ్ కో చూసుకోండి ఒకసారి, హ్యాండ్ కి ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ హైపటైటిస్ రాకుండా, హైపటైటిస్ బి రాకుండా ఇస్తారు. మనకు సగం డిసీజెస్ కూడా తెలియదు మనకి. పోలియో అంటే ఏంటిదంటే హ్యాండిక్యాప్డ్ గా ఉంటే పోలియో డిసీజ్ వచ్చినట్టు. వాళ్ళకి ఏంటిది? గ్రోత్ ఉండదు, ఫిజికల్ గ్రోత్ ఉండదు, మెయిన్ గా హ్యాండ్ అన్నా లెగ్ అన్నా పడిపోతుంటది అన్నట్టు. లెప్రసీ అన్నాను, ఒకప్పుడు లెప్రసీ చాలా పెద్దగా ఉంటుంది. లెప్రసీ అంటే కుష్టి వ్యాధి, అది కూడా హ్యాండ్ కి, అది హాఫ్ హ్యాండ్స్ హాఫ్ లెగ్స్ ఉంటాయి. సరే, ఇవన్నీ డిసీజ్ అనేది ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేవు. కలరా ఉంటారు, కలరా అని తెలుగులో విలేజ్ వాళ్ళు అయితే తిడతారు, నీకు గత్తర వచ్చిపోను అంటారు. గత్తర మీన్స్ కలరా. కలర్ అంటే ఏంటిది? అన్కంట్రోల్డ్ గా మనకి ఏంటి మోషన్స్ అవ్వడానికి కలర్ అంటారు. వామిటింగ్స్ అయితే మోషన్స్ అయితే
కంటిన్యూ అయ్యి ఒక 2 days లో చనిపోతారు. సరే ఇవన్నీ డిసీజెస్. సో ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం, వాట్ ఈస్ యాంటీబయాటిక్ అంటే విచ్ డ్రగ్ ఈస్ యూజ్ టు గివ్ ద లాంగ్ టైమ్ ప్రొటెక్షన్. అప్పుడెప్పుడు చిన్నప్పుడు యూజ్ చేస్తే లాంగ్ టైమ్స్ కొన్ని ఇయర్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. లైఫ్ లో మళ్ళా ఆ వైరస్ అనేది మన పైన అటాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటది. సో అటువంటి వాటి మనం ఏమంటామంటే యాంటీబయాటిక్స్ అంటాం. లాంగ్ టైమ్ ప్రొటెక్షన్. రైట్, అర్థమైందా? Yes, sir. Yes, sir. దాని ఫస్ట్ ఎగ్జాంపుల్ Sir. ఏంటంటే పెన్సిలిన్, తర్వాత ఇది ఆసిక్లో. ఇవన్నీ మన మమ్మీ వాళ్ళు మీరు ప్యూరసీ ఇవే మెడిసిన్ ఇస్తారు. ప్యూరసీ 3 మెడిసిన్ ఇస్తారు మనకి యాంటీబయాటిక్స్ ఆసిక్లో. దానిలో ఒకటి కంపెనీ చెప్తాను, క్లావం. అది ఆర్ఎంపీ కావచ్చు, ఎంబీబీఎస్, హెచ్ఆర్సిఎస్ కావచ్చు, వాటర్ ఎవరైనా ఇవే మెడిసిన్ రాస్తారు. ఆసిక్లోస్, సెఫడాక్సిన్, సెఫిక్సిన్. మీకు టెట్రాసైక్లిన్ విన్నారా ఎప్పుడన్నా? Willis, sir. గొంతును వస్తుంది, ఏ యాంటీబయాటిక్ వేసుకుంటారా? Ajitro. రైట్, ఎరిథ్రోమైసిన్ కాదు, రైట్, అజిత్రోమైసిన్. వై ఎట్లా తెలుసు మీకు? హౌ? అందరూ వాడతారు. రైట్, కామన్ సెన్స్ అది కూడా తెలియదు సార్ అన్నారు. రైట్, అజిత్రోమైసిన్. మైసిన్ వై? థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే లైట్ గా ఉన్నా కూడా అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ వాడతారు. ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కాఫ్ టాబ్లెట్ యూజ్ చేస్తారు. కాఫ్ సిరప్ కావచ్చు, కాఫ్ టాబ్లెట్స్ కావచ్చు. బికాస్ ఇది రీ అటాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది యాసిక్లో కావచ్చు, సెఫిక్సిన్ కావచ్చు, సెఫడాక్సిన్ కావచ్చు, తర్వాత క్లావ్ కావచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నామో, లైక్ డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ కావచ్చు, అవి రీ అటాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఏం డిస్కస్ చేస్తున్నా నేను? డ్రగ్స్ డిస్కస్ చేస్తున్నాము. అందులో యాంటీబయాటిక్ డిస్కస్ చేస్తున్నాం. యాంటీబయాటిక్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ పెన్సిలిన్ అని చెప్పినాను. పెన్సిలిన్ గురించి కూడా చెప్పాలి. తర్వాత అమాక్సిలిన్. అమాక్సిలిన్ కూడా ఒక యాంటీబయాటిక్. పెన్సిలిన్ ఎవరు తెలుసా? ఎవరు పైన చేసిన పెన్సిలిన్? అమ్మ పెన్సిలిన్ వాళ్ళు ప్రిపేర్ చేశారా? పెన్సిల్ కాదు, పెన్సిలిన్. ఇది ఒక బయో ఎంజైమ్ పెన్సిలిన్ అనేది. 0 నాలెడ్జ్ రా మీరైతే. మళ్ళీ వాట్ ఇస్ మీన్ ఆఫ్ బయో ఎంజైమ్? తెలీదు. అరే నాకు కార్డు కావాలరా. ఏం చేస్తారు? కొనుకొచ్చుకోరు సార్ అంటారు. నేను కొనుకొచ్చుకున్న, మా ఇంట్లో మిల్క్ ఉన్నాయి, నేను కార్డు చేయాలి. మిల్క్ ని కార్డు చేయాలి. ఏం చేస్తారు? సారీ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సార్ పెన్సిలిన్. రైట్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వెరీ గుడ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి అని చెప్తున్నాను. సరే డన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరు? పెన్సిలిన్ ఇంజెక్షన్ ని ఫైండ్ అవుట్ చేసింది, ఐడెంటిఫై చేసింది. చెప్తా, అది కూడా స్టోర్ ఉంటే చెప్తాను. టాపిక్ డైవర్ట్ అయ్యింది. మిల్క్ ని కర్డ్ లో కన్వర్ట్ చేయాలి. హౌ? కార్డ్ అంటే మీరు కార్డ్ ప్యాకెట్ కొనుకొచ్చుకుంటారు. నాకు ఆ కార్డు వద్దు, నేను మా ఇంట్లో మిల్క్ అనేది కార్డ్ లెక్క కన్వర్ట్ చేయాలి. హౌ? ఎట్లా కన్వర్ట్ చేస్తారు? మిల్క్ లో కొంచెం తోడేస్తారు. తెలుసు అనుకుంటున్నాను ఇది. అప్పుడప్పుడన్నా కిచెన్ లెక్క వెళ్ళాలి. మిల్క్ లో కొంచెం కార్డ్ వేస్తే ఈ కార్డ్ ఏం చేస్తే రిమైనింగ్ మిల్క్ ను కూడా కార్డ్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. కానీ మా ఇంట్లో కార్డ్ లేదు. నేను కార్డ్ వేయకుండా మిల్క్ ని కార్డ్ లెక్క కన్వర్ట్ చేయాలి. హౌ? ఎట్లా కన్వర్ట్ చేస్తా? ఇందులో లైట్ గా టమారిన్, చింతపండు అంటారు కదా, ఒక చింతపండు 2 పీసెస్ ఇందులో వేసేసిన కర్డ్ అవుతుంది. ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి వేసినా కూడా, ఇది ఎండుమిర్చి వేసినా కర్డ్ అవుతుంది. వై సార్? ఎందుకు? వై? బికాస్ పాలల్లో ఏముంటది? యాక్చువల్ పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. Lactobacillus. లాక్టిక్ యాసిడ్, లాక్టోబాసిల్లా బ్యాక్టీరియా ఏం చేస్తుంది? పాలని పెరుగు లెక్క కన్వర్ట్ చేస్తుంది, మిల్క్ అని కర్డ్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఇది తెలుసు. ఇదేంటిది? ఇది ఒక బయో ఎంజైమ్. అట్ ద సేమ్ టైం ఇదంతా ఎందుకు చెప్తున్నాను? వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ బయో ఎంజైమ్ అంటే ఏంటో తెలియడానికి డిఫైన్ చేస్తున్నాను. బయో ఎంజైమ్ అంటే బతుకున్నది అన్నట్టు. అదొక ఎంజైమ్, అలైవ్గా ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే
అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనే అతను ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాడు. పెన్సిలిన్ ఒక బయో ఎంజైమ్ ఇప్పుడు బ్యాన్ అయిపోయినాయి కానీ ఇంజెక్ట్ చేస్తాడు, ఇప్పుడు రావట్లేదు. అందుకే ఇదివరకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ కొంచెం వీక్ ఉన్న అనేసి ఉండేదంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 10 to 15 minutes వెయిట్ చేయండి అని చెప్పేవాళ్ళు. వై అని అంటే వాళ్ళకి పెన్సిలిన్ పడుతుంది, పడితే వాళ్ళకి ఏం కాదు, పడకపోతే ఒక 10 minutes లో వాళ్ళకు ర్యాషెస్ వస్తాయి బాడీ పైన. ఇప్పటికున్న కొంతమందికి అన్ని మెడిసిన్స్ పడాయి. ఇప్పుడు నేనే ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నాను, నాకు ఇచ్చింగ్ వచ్చింది, దద్దులు వచ్చాయి, ఇచ్చింగ్ వచ్చింది, తర్వాత ఫేస్ అంతా రెడ్ అయింది. సో నాకు మెడిసిన్ పడదు. అయ్యో నేను రియల్ గా చెప్తున్నాను, నాకు ఇప్పటికి కూడా నిమ్స్లాడ్ పడదు. నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మారుతి సార్కి నా గురించి చెప్తున్నాను. నేను ఒకసారి నిమ్స్లాడ్ తర్వాత ఇంకోటి డైసైక్లో ఫైనాకో, ఇప్పుడు డైసైక్లో సోడియం, ఈ 2 మెడిసిన్స్ నేను ఇప్పటి వరకు వేసుకోలేదు నా జీవితంలో. నాకు 30 ఏబో ఉంటుంది ఏజ్. నా 30 years లో ఒక్కసారి వేసుకున్నాను, అది అన్ఎక్స్పెక్టెడ్ బాడీ పెయిన్స్ అని వేసుకున్నాను. నాకు రియాక్షన్ అయింది. ఏమైంది, బాడీ మొత్తం మిక్సింగ్ వచ్చింది, పెద్ద 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 దద్దులు అయినాయి, ఫేస్ అంతా చాలా డేంజర్ అయిపోయింది. ఒకసారి డైక్లోసోడియం వేస్తే అప్పుడు డాక్టర్ చెప్పాడు, నీ లైఫ్ స్పాన్ మొత్తంలో కూడా నువ్వు డైక్లోసోడియం యూస్ చేయొద్దు, యూస్ చేస్తే నీకు డేంజర్. ఒకసారి అనీజీగా ఉండి బాడీ పెయిన్స్ ఉంటాయి, అప్పుడు నిమ్స్లైడ్ యూజ్ చేసినాను. సిమిలర్, అప్పుడు కూడా ఇదే వచ్చింది. ఈ బాడీకి మనకు పడవు. అట్ ద సేమ్ టైం పెన్సిలిన్ కూడా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు. మన బాడీలోకి బయో ఎంజైమ్ ఇంజెక్ట్ చేస్తే అదేం చేస్తుంది, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఏవైతే వైరస్ ఉన్నదో అదే దాని ఫుడ్, మన బాడీలో ఉన్న వైరస్ మొత్తం తినేస్తుంది. కాబట్టి అది మనకు లాంగ్ టైం ప్రొటెక్షన్ ఇస్తుంది. కాకపోతే దీనిపైన ఎక్కువ నెగిటివిటీ వచ్చింది కాబట్టి అప్డేట్ అయినాం కాబట్టి ఐ థింక్ 2015 అనుకుంటాను బ్యాన్ చేసేసారు. నాట్ ఎగ్జాక్ట్లీ బట్ 2010 తర్వాత దీన్ని బ్యాన్ చేసేసారు, పెన్సిల్ యూజ్ చేస్తలేరు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది పక్కన పెట్టేస్తే, వాట్ ఈస్ యాంటీబయాటిక్ అంటే విచ్ డ్రగ్ ఈస్ యూజ్ టు గివ్ ద లాంగ్ టైమ్ ప్రొటెక్షన్, దెన్ దట్ డ్రగ్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీబయోటిక్. ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అవన్నీ నోట్ చేసుకోండి. సెఫటాక్సిమ్, అసిక్లో, పెన్సిలిన్, సెఫిక్సిమ్ ఇవన్నీ అవుతాయి. రైట్ అన్నా. నెక్స్ట్ యాంటీసెప్టిక్. యాంటీసెప్టిక్ అంటే ఏంటిరా? ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఇన్ఫెక్ట్ అవ్వాలండి. ఇంజురీ మీన్స్ టైప్ ఆఫ్ ఇంజురీ. మెటల్ అంటే రస్ట్ పట్టి రష్ పట్టిన, నాకేముంది, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, రష్ అయింది పెట్ట, లేకపోతే మేకుంది, లేకపోతే ఒక ఐరన్ రాడ్ ఉంది, నేను చూసుకోలే, నా కాలుకు గుచ్చుకుంది, వెంటనే ఏం చేస్తా, టీటీ చేయించుకుంటా. టీటీ చేయించుకున్నావా అని అడుగుతారు, బికాస్ టీటీ అనేది యాంటీసెప్టిక్. లేదు మామూలుగా నేనేదో గ్లాస్ పట్టుకున్నాను, లేకపోతే మిర్రర్ పట్టుకున్నాను, హ్యాండ్ చేయలేని బ్రేక్ అయింది, గాజు పోసుకున్న తర్వాత సెప్టిక్ అవ్వద్దు, సెప్టిక్ అవుతుంది, జాగ్రత్త. సో విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సెప్టిక్, దెన్ ద డ్రగ్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీసెప్టిక్ డ్రగ్. ఏ డ్రగ్ అయితే సెప్టిక్. సార్ వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ సెప్టిక్? సెప్టిక్ మీన్స్ డీకంపోజ్ అవ్వకుండా. మామూలుగా నాకే లెగ్ దెబ్బ తాకింది, నేను గాలికి పెట్టాను, చిన్న చిన్న పురుగులు వస్తాయి, చిన్న చిన్నవి ఇన్సెక్ట్స్ వస్తాయి, చిన్న చిన్నవి వచ్చి దానిపై వేసేసి దాన్ని ఎన్లార్జ్ చేస్తాయి, పెద్దగా చేస్తాయి. సో అప్పుడు దాన్ని మనం క్లోజ్డ్ ప్యాక్ లో ఉంచాలి, లేకపోతే డీకంపోజ్ చేస్తాయి. సో డీకంపోజ్ అవ్వకుండా, సెప్టిక్ అంటే ఏదో డిఫైన్ చేస్తున్నాను, డీకంపోజ్ అవ్వకుండా ఉండడాన్ని యాంటీసెప్టిక్ అంటారు. సో సింపుల్, వాట్ ఈస్ యాంటీసెప్టిక్ అంటే విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సెప్టిక్, దెన్ దట్ డ్రగ్ ఈస్ కాల్డ్ యాజ్ ద యాంటీసెప్టిక్ డ్రగ్. అంతెందుకు, మనం లంచ్ టైం లో కంపల్సరీ లైవ్ బై హ్యాండ్ వాష్ పని చూడండి, యాంటీసెప్టిక్ అని ఉంటది. దెబ్బలని కాదు, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అడుగుతాడు కదా వాడు, మన లైవ్ బై సోప్ బండి నీ సబ్బుస్ లో ఉన్నాయి ఏంటి అని, అందులో ఏముంటది, 99.9 జెమ్స్ ప్రొటెక్షన్. బ్యాక్టీరియా వేరు, వైరస్ వేరు, జెమ్స్ వేరు. జెమ్స్ అంటే తినే జెమ్స్. జెమ్స్ ఎందుకు ఉండిపోతాయి సార్ అలాగే? సారీ, 0.1% జెమ్స్ ఎందుకు లెఫ్ట్ అవుతాయి?
ఎప్పుడు కూడా ఎవరు కూడా 100% యాక్యురేట్ ఇవ్వరు కదా, మేబీ పాసిబిలిటీ 100లో 99.999 పోతుందంటే ఒకటి మేబీ మిస్ అవుతుంది అంతే. 0.1% అంటే ఈ 100% పోయిందని అంటే కేసు వేయచ్చు కదా వాటిపైన. అందుకే ఇక్కడే కాదు ఎక్కడ కూడా 100%. దేవుడు ఇచ్చిన లైఫ్ కి నో గ్యారంటీ, ఓన్లీ వారంటీ ఉంటుంది దేనికైనా, నో గ్యారంటీ. కాబట్టి అట్లా చెప్తాడు. సరే ఏదైతే అర్థమైంది కదా, సెప్టిక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే డ్రగ్ ని యాంటీసెప్టిక్ డ్రగ్ అంటారు. ఎగ్జాంపుల్స్, చిన్న టాపిక్ చాలా ఎక్కువ చెప్తున్నట్టు నేను. టీటీ, డెటాల్, అయోడిన్, ఫినాల్. డెటాల్ అంటే మీకు తెలుసు, డెటాల్ సోపు లేకపోతే కొంచెం వాటర్ అనేది ఇంప్యూరిటీ వస్తే మనం ఏం చేస్తాం, అందులో లైట్ డెటాల్ పోసుకుంటాం. తర్వాత ఎవరికైనా దెబ్బ తాకితే వెంటనే ఏం చేస్తారు, ఐడిన్ పెట్టండి అంటారు. అవన్నీ ఏం చేస్తుంది, మనకు సెప్టిక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తారు. ఫినాల్ కూడా లైక్ దట్. నెక్స్ట్ యాంటీ మైక్రోబయల్స్, వీటన్నిటికి ఎగ్జాంపుల్ ఏంటి, సల్ఫా డ్రగ్స్, తర్వాత మెట్రోడినజోల్. యాంటీ మైక్రోబయల్స్ అంటే ఏంటిదిరా, నేను రెగ్యులర్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇది రాయకండి. ఇప్పుడు మన గడపకి పసుపు పెడతామా, ఎస్ సార్. ఇంటి గడపకి హైదరాబాద్ ఉన్న వాళ్ళు పెడతారు, సిటీలో ఉన్న వాళ్ళు పెడతారా పెట్టరు కానీ, ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఏంటిది, బోనాల ఫెస్టివల్ జరుగుతుంది. బోనాల ఫెస్టివల్ జరిగితే అప్పుడు మనకు కంపల్సరీ ఎల్లో కలర్ ఫుడ్, దట్ మీన్స్ పోచమ్మ బోనం అంటాం, దట్ మీన్స్ హల్దీ అన్నట్టు టర్మరిక్ కంటామినెంట్ ఫుడ్ తీసుకుంటాం. అందులో కంపల్సరీ మనం టర్మరిక్ యూజ్ చేస్తాం, పసుపు యూజ్ చేస్తాం. లేడీస్ లెగ్స్ కూడా పసుపు రాసుకుంటారు, బికాస్ అది రైనీ సీజన్ కాబట్టి హెవీగా అటాక్ అవుతాయి, ఆషాఢ మాసంలో రోగాలు ఎక్కువ వస్తాయి అంటారు. బికాస్ అప్పుడే కాబట్టి డెవలప్ చేసుకుంటే మనకు ఇమ్యూనిటీ పెరగడానికి పసుపు యూజ్ చేస్తారు. అది తర్వాత గడపలకు కూడా పసుపు రాస్తారు, బికాస్ వైరస్ ఫంగస్ అనేది, ఏది వైరస్ అన్నది మనం బ్యాక్టీరియా అనేది ఇంట్లోకి రాకుండా ఉండడానికి మనకు పసుపు రాస్తారు. బోనం రైస్ తినేది కూడా అందుకే. ఎవరిని పక్కన పెడితే నార్మల్ గా నాప్థలిన్ బాల్స్ అంటారు, తెలుసా? ఎస్ సార్. ఏంటి నాప్థలిన్ బాల్స్ అంటే, దేనికి యూజ్ చేస్తారు? కలరా ఉండలు, డాంబర్ గోళీలు అంటారు. Yes, sir. రైట్. దేనికోసము? కాక్రోచెస్ రాకుండా యూజ్ చేస్తారు. బుక్స్ దగ్గర 2 కాక్రోచెస్ వస్తే అవి బుక్స్ ని పాడు చేస్తాయి కాబట్టి కాక్రోచ్ రాకుండా యూజ్ చేస్తారు. సో దీన్ని జేమ్స్ ప్రొటెక్షన్ కోసం కూడా యూజ్ చేస్తారు. సరే, వాట్ ఎవర్. మైక్రోబయల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం విచ్ డ్రగ్ ఈస్ యూస్డ్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ ద మైక్రోబయల్స్, లేకపోతే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద జెమ్స్, లేకపోతే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా, దాన్ని ఏమంటామంటే మనం యాంటీ మైక్రోబయల్స్ అంటారు. ఓకే, నాకు ఒక చిన్నది, ఎవరైనా విఐపి, మన కాలనీకి విఐపి వస్తుర్రా, విఐపి వస్తే వాళ్ళకు వైట్ కలర్ ఇట్లా సున్నం తోటి ఇట్లా వేపోస్తారు. వై? ఎందుకు? నీకు రోడ్డు తెలియదు, ఈ సున్నం చూసుకుంటారు అమ్మనా? వై అమ్మ, నా క్వశ్చన్ అర్థమైందా? మన ఇంటికి ఎవరైనా గెస్ట్ కాదు, విఐపి వస్తారు మన కాలనీకి, మేబీ కౌన్సిలరో లేకపోతే సర్పంచో లేకపోతే ఎమ్మెల్యేనో ఇంకా ఎవరో విఐపి సంపాస కలెక్టర్ ఎవరో వస్తారు. వస్తే అక్కడ ఉన్నంత క్లీన్ చేసేసి శుద్ధతోటి చాక్ తోటి పోస్తారు. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్, సున్నం సంస్థలు పోస్తారు. వై? ఎందుకు? వాళ్ళకు రోడ్డు కనబడదు, కళ్ళు లేవు, చూసుకుంటారమ్మా? కాదు, ఇది ఏంటిది, మనకి యాంటీ మైక్రోబయల్ ఏజెంట్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుంది అంటే, కొంతమందికి డస్ట్ ఎలర్జీ అని అంటారు. మామూలు కొంచెం దుమ్ము ఉన్న దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఆటోమేటిక్ ఏమొస్తుంది, కోల్డ్ అవుతుంది, కంటిన్యూగా తుమ్ములు వస్తాయి, కొంతమందికి ఇచ్చెస్ వస్తాయి, ఫేస్ అంతా రెడ్ అవుతుంది. ఏమంటారు అంటే డస్ట్ ఎలర్జీ అంటారు. డస్ట్ పడదు, డస్ట్ ఎలర్జీ అంటారు. కొంతమంది చాక్ పీస్తో రాసినా పడదు. సో ఇవన్నీ ఏంటిదంటే మైక్రోబయల్స్, దట్ మీన్స్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసే డ్రగ్స్ ని యాంటీ మైక్రోబయల్స్ అంటారు. ఎగ్జాంపుల్ సల్ఫా డ్రగ్స్. ఇక లాస్ట్ వన్ యాంటీ ఫర్టిలిటీ డ్రగ్. ఇది మనం చిన్నపిల్లల మనకు అవసరం లేదు, కాకపోతే సిలబస్ ఉంది కాబట్టి చెప్తున్నా. యాంటీ మైక్రోబయల్ సల్ఫా డ్రగ్స్ అని చెప్పినాను. ఇక్కడ ఇంకోటి ఏం యాంటీబయాటిక్ పెట్టాను, యాంటీసెప్టిక్ అయిపోయింది. ఇక్కడ చెప్తాను చూడండి. యాంటీపైరెటిక్ డ్రగ్. యాంటీపైరెటిక్ అంటే గుర్తుపెట్టుకున్నాను, యాంటీపైరెటిక్ అంటే విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ ని కంట్రోల్లో ఉండడానికి యూజ్ చేసే డ్రగ్ ని యాంటీపైరెటిక్ అంటారు. సో దీనికి P650 వేస్తే డోలో వస్తుంది. ఇవి రెండు మళ్ళీ ఇందులో కూడా వస్తాయి, ఇందులోకి అనాలజెసిక్ దగ్గర కూడా వస్తాయి.
ఇక్కడ పారాసిటమాల్, ఆస్పిరిన్, డోలో, P60 వస్తుంది. సార్ అనల్జెసిక్ ఉన్న యాంటీపైరెటిక్ ఒకటేనా సార్ అంటే ఒకటి కాదు, కానీ యాంటీపైరెటిక్స్ అన్ని కూడా అనల్జెసిక్స్ అవుతాయి. బట్ అనల్జెసిక్స్ అన్ని యాంటీపైరెటిక్స్ కావు. సింపుల్ గా అందుకే కన్ఫ్యూజ్ లేకుండా సార్, అనల్జెసిక్ అంటే పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్, స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్స్, రిలాక్సేషన్ టాబ్లెట్స్. పైరెటిక్ అంటే అన్ని కాదు, ఓన్లీ టెంపరేచర్ కంట్రోల్ టాబ్లెట్స్. టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే టాబ్లెట్స్ ని యాంటీపైరెటిక్ టాబ్లెట్స్ అంటారు, లేకపోతే యాంటీపైరెటిక్ డ్రగ్ అంటారు. సో సింపుల్ గా మనకు ఫీవర్ టాబ్లెట్ అనుకోవచ్చు. సో అది P60, డోలో, పారాసిటమాల్. పారాసిటమాల్ ఓన్లీ డోలో కావచ్చు, పారాసిటమాల్ ఓన్లీ ఫీవర్ కంట్రోల్ కోసమే యూజ్ చేయరు. నీకు కొంచెం అన్ఈజీగా ఉంది, కొంచెం లైట్ గా లెగ్స్ పెయిన్ ఉంది, ఇవాళ ఒక 5 కిలోమీటర్స్ నడిచిన లైట్ గా లెగ్ పెయిన్ ఉంది, కంటిన్యూగా 5-6 అవర్స్ కూర్చున్నావు, లైట్ గా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఒక 2-3 అవర్స్ నుంచి 2-3 రికార్డ్స్ రాస్తున్నా, హ్యాండ్ పెయిన్ వస్తుంది, వాట్ ఎవర్ మీకు ఏదైనా కూడా అనాలిసిస్ లెక్క పనిచేస్తుంది. ఏది డోలో కావచ్చు, పారాసిటమాల్ కావచ్చు. అందుకే పారాసిటమాల్ యాంటీబయాటిక్ అవుతుంది, అనాల్జెసిక్ అవుతుంది. ఇక లాస్ట్ వన్ యాంటీ ఫర్టిలిటీ డ్రగ్. విచ్ డ్రగ్ ఈస్ యూజ్డ్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ. మ్యారేజ్ అయిన కపుల్స్ ప్రెగ్నెన్సీ రాకుండా యూజ్ చేసే డ్రగ్స్ అని యాంటీ ఫర్టిలిటీ డ్రగ్ అంటారు. కాకపోతే ఇవి యూజ్ చేయకూడదు, డేంజర్, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దిస్ ఇస్ డ్రగ్స్. దీంతో పాటు మనకు ఇంకొక 2 ఉన్నాయి. ఇది కూడా క్వశ్చన్. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, థర్డ్ వన్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఇది చెప్తే మనకి టాపిక్ కంప్లీట్ అయినట్టు. చెప్పండి, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటే షుగర్ అంటే ఏంటిదిరా? చక్కెర అనకండి ప్లీజ్. డయాబెటిక్. డయాబెటిక్, ఓకే. అంటే ఏంటి నాకు సింపుల్ గా డిఫైన్ చేయండి. నాకు నేను నాన్ కెమిస్ట్ స్టూడెంట్, నాకు షుగర్ వచ్చింది, చక్కెర వ్యాధి వచ్చింది, ఏంటి నాన్న? డయాబెటిక్ షుగర్ మీన్స్ బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువ అవడం సార్. ఓకే. షుగర్ కంటెంట్ అంటే షుగర్ తినడం వల్ల వస్తుందా షుగర్? నేను నార్మల్ టీ తాగితే చాలా ఎక్కువ డబుల్ షుగర్ వేసుకుంటా. అందరు 1 స్పూన్ షుగర్ వేసుకుని నేను డబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటా. నాకు షుగర్ వస్తుందా? మిమ్మల్ని రా అడిగేది, నాకు తెలియదు. ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళే ఉన్నారు, బిడ్డ షుగర్ తింటే షుగర్ వస్తా బిడ్డ అని అడుగుతుంది, ఏం ఆన్సర్ ఇస్తారు? పరువు తీస్తుంది, ఏం చదువు అవుతున్నావు అని. వాట్ ఐమ్ ఆస్కింగ్. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్. నో నో నో, బ్లడ్ ప్రెషర్ వేరు. బ్లడ్ లో మనకి ఏముంటదిరా, హీమోగ్లోబిన్ ఉంటది. ఓకే, బ్లడ్ లో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతే మనకి ఏమొస్తుంది అంటే షుగర్ వస్తుంది. అందుకే వాళ్ళకి ఏం టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసినా కూడా మామూలుగా షుగర్ వేస్తుంది. బ్లడ్ టెస్ట్ ఎట్లా వేస్తారంటే, మన షుగర్ టెస్ట్ ఎట్లా వేస్తారంటే ఒక శాంపుల్ 1 డ్రాప్ బ్లడ్ తీసుకొని దాన్ని చేసుకొని చక్కెర వ్యాధి అంటారు. ఇంకొకటి చాలా మందికి తెలీదు, చక్కెర తినడం వలన, షుగర్ తినడం వలన షుగర్ డిసీజ్ రాదు. దట్ మీన్స్ షుగర్ అనద్దు, డయాబెటీస్ రాదు. బట్ డయాబెటీస్ వస్తే మాత్రం షుగర్ తినకూడదు. షుగర్ తినడం వల్ల నాట్ ఓన్లీ షుగర్, స్వీట్ థింగ్స్, స్వీట్ వాట్ ఎవర్, స్వీట్స్ కావచ్చు, లేకపోతే గులాబ్ జామ్ కావచ్చు, జిలేబీ కావచ్చు, వాట్ ఎవర్ ఎనీథింగ్, స్వీట్ తినడం వల్ల షుగర్ రాదు. దట్ మీన్స్ డయాబెటీస్ రాదు. బట్ డయాబెటీస్ వస్తే మాత్రం తినకూడదు. సరే పోనీలండి. రైట్. వాట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్? విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ ద షుగర్స్? షుగర్ అంటే తీయగుంటది, లేకపోతే బెల్లం. బెల్లం బదులు, షుగర్ బదులు ఇన్స్టెడ్ గా వాడే స్వీటనింగ్ ఏజెంట్స్, తీయని పదార్థాలను ఏమంటారు అంటే ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటారు. ఇంకొకటి, కూల్ డ్రింక్స్ తాగితే షుగర్ వస్తుందిరా. కూల్ డ్రింక్స్ తాగితే షుగర్ వస్తుంది. చక్కెర తింటే, లేకపోతే జిలేబీ తింటే, స్వీట్స్ తింటే షుగర్ వస్తుందా తెలియదు, కానీ కూల్ డ్రింక్స్ తాగితే కంపల్సరీ షుగర్ వస్తుంది. ఎందుకంటే థమ్స్అప్ ఉంది, తీయ ఉంటుంది. తీయ ఉండడానికి ఏం యూస్ చేస్తారు, అందులో ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ యూస్ చేస్తారు. నీకు చక్కెర అంటే ఇలా ఉండాలంటే
ప్రజెంట్ ఎంత ఉందో 60 రూపీస్ 50 రూపీస్ ఉంది 1 kg షుగర్. ఇది కొంచెం చీపర్ కాస్ట్ ఉంటుంది. బికాస్ మన క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు థమ్స్ అప్ అయితే ఈజీగా 2 గ్లాసెస్ తాగుతారు. మీ అందరు సరిపడా ప్రిపేర్ చేయాలంటే పులుకు ప్రిపేర్ చేయాలంటే సర్టెన్ ఒక 1/2 kg ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ కావాలి. సో దాన్ని పోనీలండి. సరే, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ అంటే సింథటిక్ గా ప్రిపేర్ చేసిన స్వీటనింగ్ ఏజెంట్స్ అని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటారు. ఇవి మెయిన్ గా ఎవరి కోసం వాడతారు అని అంటే షుగర్ వచ్చిన వాళ్ళ కోసం వాడతారు. ఎవరి గురించి? షుగర్ వచ్చిన వాళ్ళ గురించి. మీకు ఏం చెప్పినాను? కూల్ డ్రింక్ తాగకూడదు, కూల్ డ్రింక్ తాగితే షుగర్ వస్తుంది అని చెప్పినాను. ఇది ఓన్లీ స్పెషల్ ఫర్ షుగర్ పేషెంట్స్. ఎందుకు సార్? ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. అలిటేమ్, అస్పారిటేమ్, సుక్రలోస్, ఇవన్నీ ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కి ఎగ్జాంపుల్స్. రైట్, చెప్తా, డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. మామూలుగా నేనే వెజిటబుల్స్ తీసుకొచ్చిండ్రా, మంచిగా వినండి అన్న. వెజిటబుల్స్ తీసుకొచ్చినాను, అవి పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో లేదు. ఏం చేస్తారు? అట్లనే పెట్టేస్తారా? పెడతారు అట్లా? పెట్టరు. ఏం చేస్తారు? ఒక పాలిథిన్ కవర్ తీసుకొని పాలిథిన్ కవర్ లో ప్యాక్ చేసేసి పైన క్లోజ్ చేస్తారు. దానికి ఒక 2 హోల్స్ వేస్తారు ఆక్సిజన్ వెళ్ళడానికి. ఓకే, కుక్ చేసుకున్నాము. నాకే చికెన్ కుక్ చేసినాను, కొంచెం మిగిలింది, పడేస్తామా? లేదు. ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ నెక్స్ట్ డే తింటారు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. ఏం చేస్తారు? నైట్ పడుకున్న ముంగట హీట్ చేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ గడ హీట్ చేసి తినేస్తారు. డీకంపోజ్ అవ్వదు, పాడవ్వదు. ఇంకా మంచిగా చెప్పాలంటే పికిల్ పెడతారు. మ్యాంగో పికిల్ పెడతారు మమ్మీ వాళ్ళు. మ్యాంగో పికిల్ పెట్టినప్పుడు ఏం చేస్తారు? అందులో ఆవ పొడి కొంచెం ఎక్కువ వేస్తారు. ఫస్ట్ పికిల్ కి ఆయిల్, తర్వాత ఆవ పొడి, తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పీస్ని ఏం చేస్తారు? పులియబెడతారు. దట్ మీన్స్ స్టోర్ చేస్తారు. పీస్ అనేది మెత్తగా అయ్యేదాకా స్టోర్ చేస్తారు. ఆ తర్వాత దానికి కారం ఉన్నది మిక్స్ చేస్తారు. ఇక్కడ ఆవు పొడి ఏంటిది? యాంటీ ఆక్సిడెంట్. ఫుడ్ డీకంపోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే డ్రగ్స్ ని ఏమంటారంటే, లేకపోతే సారీ మెడిసిన్ కాంపోనెంట్స్ ఏమంటారంటే యాంటీ ఆక్సిడెంట్. ఆక్సిడైజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేది. ఇప్పుడు అన్నం ఖరాబ్ అవుతుంది, సమ్మర్ లో మార్నింగ్ పెట్టిన రైస్ ఈవినింగ్ వరకు పాచిపోతుంది, డీకంపోజ్ అవుతుంది, ఆక్సిడైజ్ అవుతుంది. సో ఆక్సిడైజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే మెడిసిన్ కాదు. కాంపోనెంట్స్ ఏమంటారు అంటే బిహెచ్టి. బిహెచ్టి మీన్స్ బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సి అనిసోల్ ఉంటుంది. నేను చూపిస్తాను 2 minutes లో అంటారు. లాస్ట్ వన్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఒక ఫుడ్ ని లాంగ్ టైం ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటారు. మమ్మీ, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటారు లాంగ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కూల్ డ్రింక్స్ తాగుతారు. సారీ, కూల్ డ్రింక్ రీసెంట్ ప్రిపేర్ చేసిందా? కాదు, ఎప్పుడో ప్రిపేర్ చేసింది. అది బయటకు వచ్చే ముందు దాన్ని ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. కొంతమందికి తెలీదు. అంటే నేను ఇట్లా చెప్పినా మళ్ళీ మా కెమిస్ట్ సార్ చెప్పినా ఇట్లా బిహేవ్ చేయకండి. కూల్ డ్రింక్ పైన డేట్ వేస్తారు కదా, ఎక్స్పైరీ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 12, 25 వేస్తారు. మెడిసిన్ పైన కావచ్చు, కూల్ డ్రింక్ పైన కావచ్చు, ఏదైనా సరే ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత 15 days వరకు యూజ్ చేయొచ్చు. ఏం ఇన్ఫెక్షన్ రావు. అలాగని యూజ్ చేయకండి. యూజ్ చేసేసారి మీరు ఎప్పుడుగా యూజ్ చేసినా నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పకండి. అంటే పొరపాటున ఇప్పుడు మనం అంటే ఎడ్యుకేటెడ్, మనకు ఐడియా ఉంది. ఊర్లలో నాన్నమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళకి ఏం తెలియదు కదా. ఏదైనా తీసుకుంటే డేట్ చూస్తారా? చూడరు కదా. సో ఇష్యూ అవుతుంది అన్నట్టు. అట్ ద సేమ్ టైం ఫుడ్ లాంగ్ టైం ప్రిజర్వ్ చేయడానికి మేబీ మంత్స్ కావచ్చు. ప్రియా పికిల్స్ ఉన్నాయి. ప్రియా పికిల్స్ మన ఇంట్లో పికిల్ కవర్లో పెట్టండి, 2 days వరకు ఎండిపోతుంది. ప్రియా పికిల్ చూడండి 6 months ఉంటుంది. అది బెస్ట్ బిఫోర్ యూస్ 6 months అని. 6 months ఎట్లా స్టోర్ చేస్తారు వాడు? ప్యాకేజ్ ఎట్లా ప్యాక్ అంత ఎందుకు? చిప్స్ ఉన్నాయి కదరా, మనం ఇంట్లో చేసుకున్న చిప్స్. మామూలుగా ఇంట్లో మనము దసరాకి, సంక్రాంతికి అప్పాలు సంథింగ్ చేసుకుంటాం. చేసుకుని స్టోర్ చేస్తే 10 days, హార్లీ 15 days వరకు స్మెల్ వస్తాయి. డీకంపోజ్ అవుతే స్మెల్ వచ్చేస్తాయి. అవి తర్వాత ఉండయి అవి. మరి చిప్స్ అనేది 6 months వరకు ఉంటుంది.
చిప్స్ కావచ్చు, లేకపోతే లైక్ ఇంకా వేరే వేరే ఉంటాయి మనకి. కొత్త కొత్త వచ్చినాయి కారా, లైక్ మురమురాలు, ఇంకా ఏదో ఉంటాయి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవన్నీ మనకి 6 మంత్స్ డీకంపోజ్ అవ్వకుండా ఉంటాయి. మనకి దీనికి మాత్రం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మాత్రం డీకంపోజ్ అవుతాయి. వై? బికాస్ వాటికి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు. ఎందుకు సార్ అని అంటే, ఫుడ్ ని లాంగ్ టైం, మాక్సిమం 6 మంత్స్ డీకంపోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్స్ ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటారు. అందులో మీరు ఏంటిది మన కిచెన్ లో యూజ్ చేసేది మనకు సోడియం బెంజోయేట్ ఒకటి, ఇంకొకటి నోట్లో నుండి వస్తలేదు, అది గ్లిసరిన్ కాదు. ఏమేంట్రా బట్ చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఇంకోటి మీకు ఇంకా క్లారిటీగా దేని గురించి, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ గురించి. స్క్రీన్ షేర్ అయింది కదా అమ్మా? కెమికల్స్ ఇన్ ఫుడ్ ఎంతో చెప్పినాను. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్, లేకపోతే షుగర్ పేషెంట్స్ కి, లేకపోతే ఆర్టిఫిషియల్ గా ప్రిపరేషన్ షుగర్స్ ని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటారు. ఇదంతా మనకు నో నీడ్. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. షాకరిన్, ఇది ఇంపార్టెంట్. ఆస్పారిటేమ్, ఇది ఇంపార్టెంట్. అలిటేమ్, ఇది ఇంపార్టెంట్. సుక్రలోస్ ఇంపార్టెంట్. ఇది సైక్లమేట్ ఎగ్జాంపుల్. 5 ఉన్నాయి. 1 2 3 4 5 ఇవి నోట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ ఫర్ ద ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్: షాకరిన్, aspartame, అలిటేమ్, సుక్రలోస్, సైక్లమేట్. ఓకే, డన్. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అన్నాను. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఏంటి? సోడియం బెంజోయేట్. ఇంకోటి నోట్లో ఉంది అసలేదన్నా, వెనిగర్. వెనిగర్ కూడా మనకి ఏంటిది ఫుడ్ ప్రిజర్వేటివ్ యూజ్ చేస్తారు. ఇంకా జనరల్ చెప్పాలంటే, సమ్మర్ లో పాలు తీసుకున్నాం రా, పాలు తీసుకున్నాక పాలు ఈవినింగ్ వరకు పగిలిపోతున్నాయి. మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు? సోడా వేస్తారు. కొంచెం సోడా వేసి వేడి అంటారా, పాలు ఖరాబ్ కావరా, పాలు విరిగిపోరా అని అంటారు. సో మనం ఏం చేస్తాం? పాలు వేడేసినప్పుడు లైట్ గా సోడా వేస్తాం. తినే సోడా అంటారు మనం. తినే సోడా అన్న, సోడా అన్న, మిర్చిలో కూడా టేస్టింగ్ పౌడర్ యూజ్ చేస్తారు, టేస్టింగ్ సాల్ట్ లెక్క. ఏంటిది? తినే సోడా. ఏంటిది తినే సోడా అంటే? నేపినం, సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా. తినే సోడా ఇస్ నథింగ్ బట్ బేకింగ్ సోడా. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నాయి కదా, బిహెచ్టి, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సి అనిసోల్. ఇవి 2 ఎగ్జాంపుల్స్. తర్వాత మనకు సోప్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మన కాస్మెటిక్స్ ఉన్నాయి, కలరింగ్ మ్యాటర్స్. నన్ను ఇంకోటి, ఫుడ్ కలర్స్ అస్సలు యూజ్ చేయొద్దురా. మీకు కూడా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బిర్యానీ ఉంది, మన మమ్మీ వాళ్ళే బిర్యానీ చేస్తారు. ఇది ఒక్కటి చూడండి. యాక్చువల్లీ మనకు సిలబస్ లో కాదు, బట్ పోతే బిర్యానీలు అస్సలు తినకండి. బిర్యానీ తిన్నా కలర్డ్ బిర్యానీ అస్సలు తినకండి. ఫుడ్ కలర్స్ అన్నా కదా, ఫుడ్ చెప్పండి, కొంచెం కేర్ఫుల్ గా రండి. ఇదంతా థియరీ మార్క్స్ అని, ఎంసెట్ లో 4 మార్క్స్, ఐపీఎల్ 4 మార్క్స్, ఎంసెట్ లో 1 మార్క్ గురించి కాదు. ఇప్పుడు చెప్పబోయేది మాత్రం మీ లైఫ్ ని సేవ్ చేసుకోవడానికి. కలర్డ్ ఐటమ్ ఏది కూడా తినకండి. లైక్ మనకి ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఇంకా పుల్ ఐస్ క్రీమ్లు ఉంటాయి, రెడ్ కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్. అందులో ఏముంటది? మనకు ఈ కలరింగ్ ఐటమ్స్ ఉంటాయి. కలర్స్ మనకి ఏంటిది? నైట్రో డైస్ ఉంటాయి, నైట్రోజన్ కంటామినెంట్ డైస్ ఉంటాయి, అజో డైస్ ఉంటాయి, తర్వాత ఆంథ్రాక్వినోన్ డైస్ ఉంటాయి, ఇండిగో డైస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అని అంటే, పెప్సీ చిన్నప్పుడు చదువుకున్నాను. డ్రింక్ పెప్సీ కాదు, వేరే పెప్సీ. ఐ థింక్ మీకు తెలుసు అని అనుకుంటున్నాను. మరీ అంత ఓల్డ్ జనరేషన్ అయితే కాదనుకుంటున్నాను. పెప్సీ ఉంటుంది రెడ్ కలర్ది. సో వాటర్లో ఏం చేస్తాడు వాడు? కలర్ కలుపుతాడు. కలర్ కలిపి యూజ్ చేస్తాడు. అది తినకూడదు, దానివల్ల ఫర్దర్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత ఫుడ్ కలర్స్ ఉన్నాయి. బిర్యానీ చేసిన ఫుడ్ కలర్ ఏం చేస్తే లైట్ గా, మనం మంచిగా బిర్యానీ చేసుకుంటే లైట్ వాటర్ కలిపి ఫుడ్ కలర్ కలుపుతాం. అది కూడా నైట్రోజన్ కంటామినెంట్, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. తర్వాత మనకి ఈ హోలీ కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ యూజ్ చేస్తాం, దానివల్ల స్కిన్ ఎలర్జీలు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది. ఏదైనా సరే ఫుడ్ కలర్ యూజ్ చేస్తే మనకు కంపల్సరీ క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అందుకే కలర్డ్ ఫుడ్ అస్సలు తినకండి. వాటర్ ఏదైనా సరే ఫుడ్ కలర్ రావడానికి వాళ్ళు ఈ కెమికల్స్, ఫుడ్ కలర్స్ కలుపుతారు. అవి చాలా 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 డేంజర్. అస్సలు తినకండి. కలరింగ్ ఐటమ్స్
నైట్రోజన్ కానీ అజోడై పైనదే బేసిక్ దే మనకు నీడు ఒక క్వశ్చన్ ఒకటి ఉంది చెప్పిన తర్వాత క్లోజ్ చేసేస్తే ఇక్కడ ప్రేసర్ క్వశ్చన్ రా ఇది ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ డ్రగ్స్ విచ్ యాక్ట్ యాజ్ ద యాంటీహిస్టమైన్ ఈ యాంటీహిస్టమైన్ డ్రగ్ లెక్క యాక్ట్ చేసేది డైమిటాప్ తర్వాత సెల్డైన్ తర్వాత ఇప్రోనిజైడ్ నార్డిల్ వెర్నాల్ వాలియం హెర్నైన్ కోడెనైన్ నాకైతే ఇది తెలుసు కోడెనైన్ అంటే ఏంటిది నార్కోటిక్ డ్రగ్ అని తెలుసు సో ఇది నాకు రైట్ ఆన్సర్ ఏంటో తెలియదు నా మంచి కేర్ఫుల్ అండి రైట్ ఆన్సర్ ఇదా తెలియదు ఇది మాత్రం రాంగ్ ఆన్సర్ అని తెలుసు ఎందుకు సార్ రాంగ్ ఆన్సర్ హీరోయిన్ అన్న కొడెనిన్ అన్న ఏంటి డ్రగ్స్ మనకి మార్ఫిన్ కొడెనిన్ బ్రౌన్ షుగర్ లైక్ అదే వాటి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఇది కాదు ఇంకొకటి ఇది చూడండి వెర్నెలాల్ అర్నెలాల్ ఇవన్నీ దేనికంటే ట్రాంక్లైజర్స్ ఏల్ ఆల్ వస్తాయి అర్నెలాల్ వర్నెలాల్ లుమినాల్ ఇవన్నీ ఏంటంటే బీపీ గోళీలు దేని కిందకి వస్తాయి ట్రాంక్లైజర్ కిందకి వస్తాయి సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇంకోటి ఇప్రోనిజైడ్ నార్డిల్ ఐఎల్ వచ్చింది కదా అమ్మ కేర్ఫుల్ నండి మెడిసిన్స్ చెప్తున్నాను ఐఎన్ ఎన్ వస్తాయి కోడెనిన్ హెరెనిన్ కొకైన్ ఐన్ వస్తాయి అవి నార్కోటిక్ డ్రగ్స్ ఏఎల్ ఆల్ వచ్చిన ఓఎల్ ఆల్ వచ్చిన అర్నెలాల్ లోనెలాల్ ఓఎల్ కానీ ఏఎల్ కానీ వస్తే లాల్ వస్తాయి బీపీ గోళీలు రైట్ నెక్స్ట్ నార్డిల్ వచ్చింది నార్డిల్ ఏంటిదంటే యాంట్ ఏవిల్ ఉంటది ఏవిల్ నార్డిల్ ఏవిల్ టాబ్లెట్స్ తెలుసు అదేంటో తెలియదు ఏవిల్ కావచ్చు నార్డిల్ కావచ్చు ఇవన్నీ దేనికోసం అయితే ఇచ్చింగ్ కోసం యూజ్ చేస్తారు సో ఇది కూడా రైట్ ఆన్సర్ కావచ్చు రాంగ్ ఆన్సర్ సో రైట్ ఆన్సర్ ఇస్ దేనికి యాంటీహిస్టమిక్ రైట్ ఆన్సర్ డైమిటాప్ సెల్డైన్ ఇది చూస్తే కొంచెం మంచి తెలిసిన ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద విచ్ ఆర్టిఫిషియల్ స్టేట్మెంట్ కంటైన్ ద ఆస్పారిక్ యాసిడ్ అండ్ ఫినైల్ అలనైన్ మనకున్న స్ట్రక్చర్స్ లలో ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ లా ఆస్పారిక్ యాసిడ్ తర్వాత ఫినైల్ అలనైన్ పార్ట్స్ ఉండాలి ఇందులో ఒక రాంగ్ ఆన్సర్ తీసేద్దాం షాకరైన్ రైట్ ఆన్సర్ కాదు ఇది అదేమన్నా ఇచ్చిన దాంట్లో ఆస్పారిక్ యాసిడ్ అంటే మొన్న చెప్పిన నేను ఓమ్స్ గ్యాప్ అప్పుడు చెప్పినాను ఆస్పారిక్ యాసిడ్ అంటే ఏంటి అని హెక్సామిథిలిన్ డైమైన్ అడపిక్ యాసిడ్ అక్కడ సిచ్యువేషన్ వచ్చి మనకు గుర్తుంది లేదు తర్వాత ఫినైల్ అలనిన్ సో ఫస్ట్ షాకరైన్ అనేది ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ గానే కాదు సుక్రలోజు అలిటైమ్ తర్వాత ఆస్పారిటైమ్ మూడు చాలు ఏదైనా ఒకటే గెస్ చేయొచ్చు స్ట్రక్చర్ అయితే గెస్ చేయొచ్చు అంతే 2 క్వశ్చన్స్ వేసినాయి షార్ట్ టర్మ్ లో అంతేనా ఈ డ్రగ్స్ కి ఎగ్జాంపుల్స్ అయితే తీసుకోండి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీరు ఎన్ని అదేనా ఇంకోటి అడతాడు రైంటైడిన్ జింటాక్ ఓమిప్రాజోల్ లాన్సప్రాజోల్ చెప్పినాను ఎంటాసిడ్ కి ట్రాంక్లైజర్ కి ఎగ్జాంపుల్ అనాలజిస్ కి నార్కోటిక్ నాన్ నార్కోటిక్ ఎగ్జాంపుల్స్ ఆస్పిరిన్ కూడా యాంటీపారాటిక్ డ్రగ్ పారాసిటమాల్ దాని దిస్ ఈస్ డ్రగ్స్ టెన్షన్ ఏం పడకండి మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుంటే డ్రగ్ డిసీజ్ డ్రగ్ దట్స్ ఇట్ అంతే ఇంకంతకు మించి ఎక్స్ట్రా ఏం రాదు ఎప్పుడన్నా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా ప్రిపేర్ చేయాలనుకుంటే తప్ప అంతకు మించి ఎక్కువ స్కోప్ ఏం లేదు రేపు బయోమాలిక్యూల్స్ స్టార్ట్ చేస్తాను రేపు సాటర్డే కదా రేపు బయోమాలిక్యూల్స్ కుదిరితే కొంచెం బేసిక్ చూడండి ఓకేనా నైట్ పడుకున్న వరకు నోట్స్ సెండ్ చేయండి ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఈ 2025 నేను సెండ్ చేశాను 2024 లో ఈ టాపిక్ పైన ఏమైనా క్వశ్చన్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టండి 2024 2023 మల్టిపుల్ షిఫ్ట్స్ ఉన్నాయి
క్వశ్చన్ నెంబర్ ఇది 150 నుంచి 160 మధ్యలో ఉంటుంది. అంటే లాస్ట్ 10 క్వశ్చన్స్లలో ఉంటుంది. ఏంటిది కెమిస్ట్రీ ఎవ్రీ లైఫ్. వెరిఫై చేయండి. డన్ అన్న.